సిరీస్కి స్వాగతం. వెన్నెల ఇది ఒక తెలుగు అమ్మాయి కథ. ఎపిసోడ్ 9కి స్వాగతం. తమ్ముడంటే వెన్నెలకు ప్రాణం. చిన్నప్పటి నుండి తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకునేది. తను ఏది కొనుక్కున్నా ఖచ్చితంగా అందులో సగం తమ్ముడికి ఇవ్వనిది ఊరుకోదు. తమ్ముడు ఒక్క క్షణం ఇంట్లో కనిపించకపోతే తనకు నిమిషం కూడా యుగంలా ఉంటుంది. వెన్నెల తమ్ముడిని అమ్మలా చూసుకుంటుంది, అక్కలా తోడు ఉంటుంది, నాన్నలా మందలిస్తుంది, స్నేహితురాలిలా ఆప్యాయంగా ఉంటుంది. అందుకే ఆ తమ్ముడికి కూడా అక్క అంటే ఎనలేని ప్రేమ. చిన్నప్పటి నుండి వెన్నెల చేయి పట్టుకొని స్కూలుకు వెళ్ళేవాడు. ఇప్పటికీ ఆ అలవాట్లు పోలేదు. ఇంటి దగ్గర బయలుదేరితే స్కూలు వరకు అక్క వేలు పట్టుకొని నడుస్తాడు. అక్క ఎంత చెబితే అంత. ఇద్దరు ఒకరంటే ఇంకొకరికి ఎంతో ఇష్టం. ఆ రోజు ఆదివారం. వెన్నెల తమ్ముడిని పిలిచి అమ్మ చేసిన చపాతీలను వడ్డించింది. తమ్ముడు, ఈరోజు మధ్యాహ్నం భోజనానికి అమ్మ నీకిష్టమైన కోడికూర వండుతుంది. చపాతీ తిన్నాక నీ స్నేహితులతో కలిసి బయటకు వెళ్తా అన్నావుగా, త్వరగా వచ్చే మరి మధ్యాహ్నం భోజనానికి అన్నది వెన్నెల. వెన్నెల తమ్ముడు 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం అలా స్నేహితులతో చెరువులో ఈతకు వెళ్తానని చెప్పాడు, ముందు రోజే వాళ్ళ నాన్నతో. చపాతీ తిన్నాక అక్కకు టాటా చెప్పి, అక్క నేనొచ్చే వరకు భోజనం చేయకు, ఇద్దరం కలిసి అమ్మ చేసిన కమ్మని కోడికూర తిందాం అంటూ బయలుదేరాడు. వెన్నెల తల్లికి ఇంట్లో పనులలో సాయం చేస్తూ ఉన్నది. బయటకు వెళ్ళిన ఆనందయ్య అప్పుడే ఇంట్లోకి వచ్చాడు. వెన్నెల, తమ్ముడు కనిపించడం లేదేంటి అని అడిగాడు. నాన్న నిన్న మీతో చెప్పాడుగా, ఈరోజు స్నేహితులతో ఈతకు వెళ్తానని, అందుకని 1 గంట క్రితమే వెళ్ళాడు నాన్న అంది వెన్నెల. అవునా అమ్మా, సరే సరే అన్నాడు ఆనందయ్య. అంతలోనే అనుకోని విషాదం. ఇలా ఇంటి తలుపు తడుతుందని ఎవరూ ఊహించలేదు. వీధిలో నుండి ఏవో అరుపుల శబ్దం వినిపిస్తే వెంటనే బయటకు పరిగెత్తాడు ఆనందయ్య. తండ్రితో పాటు తని కూడా వెళ్ళింది వెన్నెల. ఏమి అరుపులో ఏం జరిగిందో అర్థం కాలేదు. బయటకు వచ్చిన ఆనందయ్య కుప్పకూలాడు. వెన్నెల కంటిలో నుండి నీరు కారుతూ ఉంది. అమ్మా అమ్మా అంటూ అరిచింది వెన్నెల. ఉలుకు పలుకు లేకుండా అచేతనంగా ఉన్న తన తమ్ముడిని చూసి దగ్గరకు వెళ్ళి తమ్ముడు తమ్ముడు అంటూ కదుపుతూ ఉంది. ఎంతకీ తమ్ముడు లేవలేదు. వెన్నెలమ్మ, తమ్ముడు చచ్చిపోనాడు అన్నాడు వీరయ్య తాత. ఊరుకో బిడ్డ, తమ్ముడు ఇక లేవడు, ఏడవకు తల్లి అన్నాడు. ఒక్కసారి వెన్నెలకు అంతా చీకటి అనిపించింది. తన ప్రాణం పోయినా ఈ విధంగా ఉంటుందేమో అని అనిపించింది. తన ప్రాణమైన తమ్ముడు లేకుండా ఎలా రోజులు గడిపేది? తమ్ముడు అంటూ గట్టిగా ఏడ్చింది. ఇంట్లో నుండి బయటకు వచ్చిన అనసూయమ్మ కొడుకును చూసి గొల్లుమన్నది. అయ్యో బిడ్డ, నా బిడ్డకేమైంది? అమ్మా నేనొచ్చే వరకు వంట చేసి పెట్టమ్మా అని వెళ్ళాడే, అంతలోనే నా బిడ్డకు ఏమైంది? అయ్యో దేవుడా అంటూ గుండెను బాదుకుంటూ ఏడుస్తుంది అనసూయమ్మ. వారు ఊహించని విషాదం వారి ఇంట్లో చోటు చేసుకుంది. వారి రోదనలతో
కన్నీరు మున్నీరవుతున్నారు. ఆ దృశ్యం అందరి హృదయాలను కలిచివేసింది.